4/2023 సివిల్ ఏవియన్స్ తో ఎంఓయు సైన్ చేసుకున్న ఎవిడెన్స్. 12/2023 ఎంఓయు బిట్వీన్ ఏఐ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఎంఓయు చేసుకున్న ఎవిడెన్స్ అండ్ ఎంఓయు విత్ జిఎంఆర్ గ్రూప్. అండ్ ఫైనల్ గా కోర్టులో ఉన్న కేసులు మొత్తం క్లియర్ చేసుకొని May 3, 2023 జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. చూడండి ఆ వీడియో కూడా ఒకసారి. 2026 నాటికి ఇక్కడ నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 81.6% పనులు భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి కంప్లీట్ అయినాయి అని చెప్పి వాళ్ళ టీడీపీ మినిస్టరే మాట్లాడాడు. ఒకసారి వీడియో చూడండి. ఓవరాల్ ప్రాజెక్ట్ 86.61% కంప్లీట్ అయింది. ఈ రోజు మళ్ళీ మనం వచ్చిన సందర్భంతో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 2019 ఎలక్షన్ల ముందు వెళ్ళేసి స్టోన్ వేశారు అంతే. అది కూడా ఎక్కడ వేశారు? February 14, 2019 దిబ్బలపాలెం వద్ద చంద్రబాబు ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన చేసి మమ అనిపించారు. అంటే ఇంకా మిగతా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి మిగిలిన పనులు ఎన్ని? 19%. ఇది పీపీపీ మోడల్ కింద ఇచ్చాం కాబట్టి వాళ్ళే మొత్తం కంప్లీట్ చేసుకొని ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయ్యి మన ముందుకు వచ్చింది. ఇంకా క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనేది మీరే ఆలోచించుకోండి ప్రజలారా. ప్రతి ఎవిడెన్స్ మీ ముందుకు నేను ఈ రోజు తీసుకొచ్చా. ఇంకా దీన్ని బట్టి మీరే క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనేది క్లియర్ గా ఆలోచించుకోవచ్చు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.